రేపటి మోడీ సభతో రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని తేలుతుందన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఎల్బీ స్టేడియంలో మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయతో కలిసి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల పాటల సీడీని రిలీజ్ చేశారు. రేపు మోడీ సమక్షంలో కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు బీజేపీలో చేరతారన్నారు. రేపు హైదరాబాద్లో జరిగేటువంటి నరేంద్ర మోడీ బహిరంగ సభ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అసలైన సిసలైన ధీటైన ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ పార్టీకి, అధికార పార్టీకి బీజేపీ అని చెప్పి ఇది రుజువు కాబోతున్నది. అనేక మంది వాళ్ళ కాంగ్రెస్ పట్ల విసిగి చెందిన వాళ్ళు కాంగ్రెస్ను వదిలి ఇవాళ మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే అసలైనటువంటి వేదిక. టీఆర్ఎస్ మీద పోరు సల్పాలన్నా, టీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలనకు స్వస్తి పలకాలన్నా, టీఆర్ఎస్ యొక్క అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు ఎదుర్కొనేటువంటి సాహసం ఒక బీజేపీ మాత్రమే చేయగలుగుతుంది. రేపు జరిగేటువంటి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఖచ్చితంగా రాజకీయ మార్పులు తీసుకొస్తుంది. లోక్సభ ఎన్నికల్లో కూడా మరి ఫలితాలు ప్రభావితం చేస్తుంది. ఏ రకంగా ఇవాళ జితేందర్ రెడ్డి, డీకేఆర్ లాంటి వాళ్ళు, హేమాహేమీలు కూడా అన్ని పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నట్టే ఇది దేనికి సంకేతం? బీజేపీ రాష్ట్రంలో బలపడుతున్నది, బీజేపీ పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతున్నది. అందుకనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా లోక్సభ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయి.